సంక్రాంతికి వస్తున్నాం. బ్లాక్ బస్టర్ తర్వాత టాలీవుడ్ ఆఫర్స్ విషయంలో భాగ్యం ఒకటి ఊహించుకుంటే మరొకటి జరుగుతుందా? పిల్లల తల్లిగా నటించడం వల్లే ఐశ్వర్య రాజేష్ ను తెలుగు హీరోలు పక్కన పెట్టేశారా? తన కెరియర్ పట్ల ఐషు రిగ్రెట్ ఫీల్ అవుతుందా? ప్రెజెంట్ భాగ్యం చేతిలో ఉన్న సినిమాలేంటి? కాలీవుడ్ లో రాణిస్తున్న టాలీవుడ్ లో ప్రూవ్ చేసుకోవాలని తపన పడింది ఐశ్వర్య రాజేష్. కానీ సరైన ఆఫర్స్ రాకపోవడంతో బహిరంగంగానే తన అసమ్మతి వెళ్లగక్కింది. ఎట్టకేలకు ఆమె మొర విన్న టాలీవుడ్ దర్శకులు ఆఫర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కానీ ఆమెకు కమర్షియల్ సక్సెస్ తో పాటు భాగ్యంగా ఓ ఐడెంటిటీని ఇచ్చింది సంక్రాంతికొస్తున్నాం ఫిల్మ్. కెరీర్ రిస్క్ చేసుకుని మరీ నలుగురు పిల్లలకు తల్లిగా కనిపించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ భాగ్యానికి బిగ్ హ్యాపీనివ్వగా, ఆఫర్స్ విషయంలో మాత్రం తాను ఒకటంటే మరొకటి జరిగిందని అంటోంది ఐష్. రీసెంట్లీ ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న ఐశ్వర్య పిల్లలకు తల్లిగా చేస్తుండడం పట్ల చాలా మంది తన కెరీర్ రిస్క్ లో పడుతుందని చెప్పేవారన్న భాగ్యం, యాక్టర్ గా తనకిలాంటి పట్టింపులేవీ లేవని చెప్పింది. సంక్రాంతికొస్తున్నాం హిట్ తర్వాత కెరీరే మారిపోతుంది, పెద్ద పెద్ద హీరోలతో నటించే ఛాన్సులొస్తాయి, వెనుతిరిగి చూడనక్కర్లేదు అనుకుందట. కానీ ఇవేవీ జరగలేదంటోంది భాగ్యం. మదరగా కనిపించాక ఆమె హీరోయిన్ గా చేస్తుందా అనే ఆలోచనలో ఇక్కడి మేకర్స్ స్టార్ హీరోస్ ఉండిపోయారేమోనన్న డౌట్ వ్యక్తం చేసింది. అయితే పర్ఫార్మెన్స్ స్క్రిప్ట్ ఓరియంటెడ్ సినిమాలొచ్చాయని తాను హ్యాపీగా ఉన్నట్లు వెల్లడించింది. తెలుగులో పెద్ద హీరోలతో వర్కౌట్ కాకపోయినా యంగ్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ కొల్లగొడుతోంది ఐశ్వర్య. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఫేమ్ తిరువీర్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సుకుమారిలో నటిస్తోంది. ఇది పాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కుతోంది. రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ అత్తాకోడలుగా నటిస్తున్న ఫిల్మ్ పాకశాల పంతంలో మహత్ రాఘవేంద్రతో జోడీ కడుతోంది భాగ్యం. మన బుల్లి రాజ్ కి మరోసారి తల్లిగా కనిపించబోతోందని టాక్. అలాగే 3 లాంతర్లు అనే మూవీకి ఓటీటీ సిరీస్ లోనూ నటిస్తోంది. కేర్ ఆఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తీక రత్నం, సాయి కుమార్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇవే కాకుండా తమిళంలోనూ అటు కన్నడలోనూ మూవీస్ చేస్తూ బిజీగా గడుపుతోంది ఐషు. దర్శకులకు హ్యాండ్ ఇవ్వడంలో రణ్వీర్ సింగ్ పీహెచ్డీ చేశాడు. ముఖ్యంగా సౌత్ ఫిల్మ్ మేకర్స్ కి చుక్కలు చూపించాడు. అందులోనూ ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక మన దర్శకుల వైపు తొంగి చూస్తాడా? ప్రశాంత్ వర్మ విషయంలో జరిగింది బోయపాటి మర్చిపోయాడా? డైరెక్టర్స్ కి హ్యాండ్ ఇవ్వడంలో భార్య దీపికా పదుకొనేని మించిపోతున్నాడు రణ్వీర్ సింగ్. ధురంధర్ బ్లాక్ బస్టర్ హిట్ రణ్వీర్ ని మార్చిందా అంటే కానే కాదు. డాన్ 3 కన్నా ముందే ఇద్దరు సౌత్ దర్శకులతో కొంతకాలం ట్రావెల్ చేసి వాళ్ల టైం, ఎనర్జీని వేస్ట్ చేయించి ఆ తర్వాత గుడ్ బై చెప్పిన ఎక్స్పీరియన్స్ తనది. హనుమాన్ హిట్ తర్వాత రాక్షస అనే మూవీ కోసం రణ్వీర్, ప్రశాంత్ వర్మ కొలాబరేట్ అయ్యారు. స్టోరీ డిస్కషన్ కూడా జరిగింది. కానీ చివరకు క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ప్రాజెక్టు మొదలు పెట్టకుండానే ఆగిపోయింది. మలయాళ హీరో కమ్ దర్శకుడు బాసిల్ జోసెఫ్ ది కూడా ఇదే కథ. మిన్నల్ మురళి మూవీని చూసి ఇంప్రెస్ అయిన రణ్వీర్ బాసిల్తో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. కానీ అది కూడా సెట్ కాలేదు. ఇప్పుడు ధురంధర్ సక్సెస్ తర్వాత డాన్ 3 చేస్తానని కమిట్ అయిన ఫరాన్ అఖ్తర్ కు హ్యాండ్ ఇచ్చాడు. నెక్స్ట్ యాక్షన్ సినిమా చేయలేనంటూ కబుర్లు చెప్పాడు. చేసేదేమీ లేక మరో హీరోని వెతుక్కునే పనిలో పడ్డాడు ఫరాన్. ఇప్పుడు గల్లీబాయ్ కోసం మరో 2 సౌత్ దర్శకులు గాలం వేస్తున్నారట. సౌత్ లో గ్రాండియర్ మూవీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఎన్ శంకర్ వేల్పారి అనే ఓ నవలను సినిమా తీయాలని ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే వరుస డిజాస్టర్స్ వల్ల ఈ ప్రాజెక్టును టేకప్ చేసేందుకు నిర్మాతలు ముందుకు రావట్లేదు. ఎట్టకేలకు బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియో ఓకే చెప్పడానికి కొన్ని కండిషన్స్ పెట్టిందట. ఇక హీరో వెతుకులాట్లో పడ్డారు శంకర్. ఈ కథను విక్రమ్, రణ్వీర్ సింగ్ తో తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు సమాచారం. అలాగే అఖండ 2తో బాలయ్య ఫ్యాన్స్ అంచనాలు అందుకోలేకపోయినా బోయపాటి శ్రీను కూడా రణ్వీర్ తో సినిమా చెయ్యాలని అనుకుంటున్నట్లు టాక్. రీసెంట్ గా ముంబైలో హీరోని బోయపాటి కలవడం హాట్ టాపిక్ అయింది. ఇదంతా సరే, హిట్టున్న దర్శకులకే హ్యాండ్ ఇచ్చే రణ్వీర్ సింగ్ ఫ్లాప్స్ లో ఉన్న ఈ డైరెక్టర్స్ కు ఛాన్సులు ఇస్తాడంటారా? చూద్దాం. 2016 నుంచి 2022 వరకు రిలీజ్ అయిన సినిమాలకు స్టేట్ ఫిల్మ్స్ అవార్డ్స్ ని ప్రకటించింది తమిళనాడు సర్కార్. జాతీయ అవార్డుల్లో ఏ సినిమాకు అన్యాయం జరిగిందని ఆరోపణలొచ్చాయో ఆ సినిమాకు అవార్డుల పంట పండింది. అంతేకాదు, ఈ 7 ఏళ్లలో ఉత్తమ నటి కేటగిరీల్లో ఎన్నికైన వాళ్ళలో ఎక్కువ మంది మలయాళీ ముద్దుగుమ్మలే ఉండడం విశేషం. 7 ఏళ్లకు ఒకేసారి స్టేట్ ఫిలిం అవార్డ్స్ ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. 2016 నుంచి 2022 వరకు రిలీజ్ అయిన సినిమాలకు ఉత్తమ చలనచిత్ర, నటీనటుల అవార్డ్స్ ను అనౌన్స్ చేసింది. ఈ 7 ఇయర్స్ కు గాను వరుసగా విజయ్ సేతుపతి, కార్తీ, ధనుష్, పార్థిబన్, సూర్య, ఆర్య, విక్రమ్ ప్రభు బెస్ట్ యాక్టర్స్ గా నిలిచారు. 2016-2022 వరకు ఉత్తమ నటి విభాగంలో మలయాళ కుట్టీలు హవా చూపారు. వరుసగా కీర్తి సురేష్, నయనతార, జ్యోతిక, మంజు వారియర్, అపర్ణ బాలమురళి, లిజిమోల్ జోస్, సాయి పల్లవి ఈ అవార్డ్స్ ను కొల్లగొట్టారు. ఇందులో జ్యోతిక, సాయి పల్లవి మినహా మిగిలిన భామలంతా కేరళ భామలే కావడం విశేషం. 2021లో కరోనా టైంలో ఓటీటీలో రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలందుకున్న జై
భీమ్ జాతీయ అవార్డ్స్ వస్తాయని ఆశించగా ఒక్క అవార్డు కూడా రాకపోవడంతో అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. కానీ తమిళనాడు స్టేట్ అవార్డ్స్లో ఈ మూవీకి అవార్డుల పంట పండింది. ఉత్తమ సినిమా, నటి, విలన్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ 7 విభాగాల్లో అవార్డ్స్ను సొంతం చేసుకుంది. ఈ సినిమానే అన్నింటికన్నా ఎక్కువ అవార్డ్స్ను కొల్లగొట్టింది. 2018లో వచ్చిన వడా చెన్నైకి కూడా అవార్డ్స్ పంట పండింది. ఉత్తమ హీరోగా ధనుష్, బెస్ట్ యాక్ట్రెస్ గా స్పెషల్ ప్రైజ్ కేటగిరీలో ఐశ్వర్య రాజేష్, ఉత్తమ విలన్ సముద్రఖని, సపోర్టింగ్ యాక్టర్ అమీర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్, బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగిరీలో 6 అవార్డులను సొంతం చేసుకుంది. 2020లో వచ్చిన సూరారై పొట్రు కూడా 5 అవార్డ్స్ను కొల్లగొట్టింది. ఆ ఏడాది ఉత్తమ సెకండ్ చలనచిత్రంగా నిలవడంతో పాటు ఉత్తమ హీరో హీరోయిన్స్ కేటగిరీలో సూర్య, అపర్ణ బాలమురళి నిలిచారు. సపోర్టింగ్ ఆర్టిస్ట్ విభాగంలో కరుణాస్, బెస్ట్ దర్శకురాలి విభాగంలో సుధా కొంగర ఈ అవార్డును కైవసం చేసుకున్నారు. లోకేష్ కనకరాజ్ అండ్ మారి సెల్వరాజ్ తమ మొదటి సినిమాలతోనే స్టేట్ అవార్డ్స్ ను కొల్లగొట్టారు. 2017లో వచ్చిన మా నగరం ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా నిలవడమే కాకుండా ఉత్తమ దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ నిలిచాడు. అలాగే 2018లో రిలీజ్ అయిన పేరియారం పెరుమాల్ ఉత్తమ చిత్రం కేటగిరీతో పాటు బెస్ట్ డైరెక్టర్ గా మారి సెల్వరాజ్ నిలిచారు. ఇదే సినిమాను రీసెంట్లీ హిందీలో ధడక్ 2తో రీమేక్ చేశారు బాలీవుడ్ మేకర్స్. ఈ అవార్డులను ఫిబ్రవరి 13న ప్రదానం చేయనుంది ప్రభుత్వం. కాగా ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న వేళ ఈ అవార్డ్స్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. మొన్నటి వరకు ప్రదీప్ రంగనాథ్ ను జూనియర్ ధనుష్ అంటూ పోల్చారు. ఎప్పుడైతే హ్యాట్రిక్ హీరోగా మారాడో ఈ ట్రిగరింగ్ తగ్గింది. ఇప్పుడు ప్రదీప్ రంగనాథ్ తో ఆ యంగ్ హీరోను పోల్చడం మొదలుపెట్టారు. ఎవరా హీరో, ఎందుకు పోలుస్తున్నారు? టూరిస్ట్ ఫ్యామిలీతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న అభిషన్ జీవంత్ హీరోగా మేకోవర్ అయ్యాడు. విత్ లవ్ తో ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అయితే ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ సాంగ్స్ చూసిన ఆడియన్స్ ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ తో పోల్చడం స్టార్ట్ చేశారు. ఆ విషయాన్ని అభిషన్ కూడా యాక్సెప్ట్ చేశాడు. మేమిద్దరం దర్శకులుగా ప్రూవ్ చేసుకున్నాకే హీరోలం అయ్యామని, టీజర్లో చూసిన కొన్ని సీన్స్ వల్ల మీకు అతనిలా కనిపించొచ్చని, సినిమా చూస్తే మీ సందేహాలు మాయమవుతాయని అంటున్నాడు. అభిషన్ సరసన మన చంద్రకళ అలియాస్ అనశ్వర రాజన్ నటిస్తోంది. గతంలో ఆమె నటించిన తమిళ సినిమాలు రాజీ, ధగ్స్ డిజాస్టర్ గా మారాయి. 3 years గ్యాప్ తర్వాత తమిళ తంబేలకు హాయ్ చెప్పబోతోంది ఈ మలయాళ కుట్టి. సౌందర్య రజనీకాంత్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. 15 ఏళ్ల తర్వాత సౌందర్య ప్రొడ్యూస్ చేస్తున్న ఫిల్మ్ ఇది. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ ఈ మూవీని రిలీజ్ చేయబోతోంది. నెక్స్ట్ మంత్ ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ డిఫరెంట్ లవ్ స్టోరీతో అనశ్వర కోలీవుడ్ లో తొలి హిట్ అందుకుంటుందా? అభిషన్ హీరోగా సక్సెస్ అవుతాడా? లెట్స్ వెయిట్. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని అయినా ఓ స్పెషాలిటీ ఉంది. గత ఏడాది ఎండింగ్ లో అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషనల్ హిట్ నమోదు చేసిన సినిమా ఒకటైతే, డిజిటల్ ప్లాట్ఫామ్స్ పై సందడి చేస్తున్న మరికొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఎవ్రీ వీకెండ్ లా ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేశాయి పలు సినిమాలు. అయితే ఇందులో విశేషమేంటంటే, గత ఏడాది చివరిలో వచ్చి షాక్ అయ్యేలా కలెక్షన్స్ అందుకున్న మూవీస్ పలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ధురంధర్. లాస్ట్ డిసెంబర్లో రిలీజ్ అయిన రణవీర్ ధురంధర్ బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం హిందీలోనే రిలీజ్ అయిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ 1300 కోట్లను కొల్లగొట్టి ఈ ఏడాదే కాదు ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ హిందీ మూవీగా నిలిచింది. థియేట్రికల్ రన్ ముగించుకుని జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ అవుతోంది ధురంధర్. లాస్ట్ క్రిస్మస్ కు వృషభ లాంటి భారీ బడ్జెట్ మూవీతో మోహన్ లాల్ వస్తున్నా కూడా కంటెంట్ నమ్ముకుని లాలట్టన్ కు పోటీగా సర్వం మాయను రిలీజ్ చేశాడు నివిన్ పౌలి. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ బొమ్మ ఓటీటీలో రాకముందు వరకు కూడా థియేటర్స్ ని హౌస్ఫుల్ చేయగలిగింది. ఈ నెల రోజుల్లో 150 కోట్లను కొల్లగొట్టి నివిన్ పౌలి కెరీర్లోనే కాదు 2025 హైయెస్ట్ గ్రాసర్ మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు జియో హాట్స్టార్ లో అందుబాటులోకి వచ్చేసింది. సైలెంట్ గా వచ్చి హిట్ కొడుతుంటాడు తమిళ హీరో విక్రమ్ ప్రభు. గత ఏడాది నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సిరాయ్ మంచి విజయాన్ని నమోదు చేసింది. 3 కోట్లతో తెరకెక్కిన ఈ ఫిల్మ్ 30 కోట్లను రాబట్టుకుంది. ఈ వారమే జీ5లో వచ్చిన ఈ మూవీ మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. అలాగే యూత్ఫుల్ లవ్ స్టోరీ పతంగ్ కూడా సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాలతో పాటు ఇంట్రెస్టింగ్ సిరీస్లు కూడా పలు ప్లాట్ఫామ్స్ పై ఎంటర్టైన్ చేస్తున్నాయి. భూమి ఫెడ్నేకర్ కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ దల్దల్ సిరీస్ ఈ శుక్రవారం నుంచే అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతుంది. మరాఠీ మైథలాజికల్ మిస్టరీ క్రైమ్ వెబ్ సిరీస్ దేవ్ ఖేల్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. మూవీ మిక్చర్ లో మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ ఏమన్నాయో చూసిద్దాం. ఇండియా మొత్తం ఎదురుచూస్తున్న రాజమౌళి మహేష్ బాబ్ హై ఆక్టేన్ మూవీ వారణాసి రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. కొన్ని రోజులుగా హోర్డింగ్స్ పై టైటిల్ రివీల్ చేయకుండా డేట్ మాత్రమే మెన్షన్ చేస్తూ ప్రచారాన్ని స్టార్ట్ చేసిన టీం సడన్లీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.
మసూదా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో ప్రూవ్ చేసుకున్న తిరువీర్, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా తెరకెక్కిన ఫిల్మ్ భగవంతుడు. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 90వ శతాబ్దం నాటి పల్నాడు విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో సరికొత్త తిరువీర్ కనిపించబోతున్నాడు. సైతాన్ సిరీస్తో ఫేమ్ తెచ్చుకున్న రిషి నాగరాజ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అజయ్ భూపతి అప్కమింగ్ ఫిల్మ్ శ్రీనివాస మంగాపురం నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రివీల్ చేసింది టీం. రాషా తడాని ఈ సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం ఇవ్వబోతోంది. రమేష్ తనయుడు జయకృష్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు.